హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంధ్య కంచర్ల. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా మీ అందరికీ శ్రావణ మాస శుభాకాంక్షలు. ఈ రోజు మీ అందరితో ఒక చాలా స్పెషల్ వ్లాగ్ షేర్ చేసుకుంటున్నాను. అదేంటంటే మా ఇంట్లో జర్మనీలో ఈ శ్రావణ మాసంలో శ్రావణ శుక్రవారం రోజు వరమహాలక్ష్మి పూజ చేసుకున్నాను. సో మా స్పెషల్ పూజా సెలబ్రేషన్స్లో ఇక్కడి ఫ్రెండ్స్తో పాటు మీరు కూడా జాయిన్ అవ్వండి. అలాగే ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. జర్మనీలో ఉన్నా కూడా ఇండియాలో ఇలా జరిగే ఫెస్టివల్ వైబ్స్ని మనకి సేమ్ అలాగే రీక్రియేట్ చేయాలని ట్రై చేశాను. సింపుల్గా పూజ, వాయనాలు, ప్రసాదం అండ్ తాంబూలం అన్ని మూమెంట్స్ మీకు చూపిస్తాను. సో లెట్స్ బిగిన్ అవర్ పూజ డే. మార్నింగే క్లీనప్ అండ్ డెకరేషన్ అంతా చేసేసుకున్నాను. పూజా మందిరంని సింపుల్గా బట్ ట్రెడిషనల్ టచ్ తో డెకరేట్ చేసుకున్నాను అనమాట. దీపం పెట్టేసి ఫ్లవర్స్ తో అరేంజ్ చేసేసి అమ్మవారికి సారె పెట్టడము, తాంబూలం పెట్టడం ఇవన్నీ చేసిన తర్వాత నాకు మొత్తం ఇల్లంతా అలాగా ఫెస్టివ్ వైబ్స్ తో స్ప్రెడ్ అయిపోయినట్లు అనిపించింది అనమాట. 1 by 1 మా ఫ్రెండ్స్ అయితే స్లోగా వచ్చేసారు. ఈ పూజలో నాకు మెయిన్ పార్ట్ వాయనాలు కదా. సో వాయనాలని ట్రెడిషన్ ప్రకారం ప్రిపేర్ చేసేసి అమ్మవారికి సమర్పించుకొని దెన్ చిన్న చిన్న వెరైటీస్ ఐటమ్స్ అన్ని పెట్టేసి తాంబూలం ప్యాకెట్స్లో ప్యాక్ చేసేసుకున్నాను. సో ఇండియాలో చేస్తున్నట్లు మనకి చేతనైనంతలో నేను ఫుల్గా ట్రై చేశాను. ఇట్స్ ఆల్ అబౌట్ భక్తి అండ్ ఇంటెన్షన్ కదా. పూజ మన ప్రాసెస్ ప్రకారం అంతా నేను పూజ చేసేసుకున్నాను. దీపం వెలిగించుకుని నైవేద్యం పెట్టేసి హారతి ఇచ్చేసుకున్నాను. మా పిల్లలు కూడా పార్టిసిపేట్ చేశారు. వాళ్ళకు కూడా చాలా ఇంట్రెస్ట్ అనమాట. చిన్న చిన్న డెకరేషన్స్ ఇవన్నీ వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్. మా ఫ్రెండ్స్ అందరూ రాగానే అలా అమ్మవారికి దండం పెట్టుకొని చాలా ప్రశాంతంగా అమ్మవారి బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు. ఇక్కడ ఒక్కరం కూడా దగ్గరలో లేమన్నమాట. అందరం చాలా చాలా దూరంగా ఉన్నాము. దట్ మీన్స్ ఒక 40 minutes అలా పడుతుంది ఒక్కొక్కరికి ట్రావెలింగ్. ఇంకా లక్కీ ఏంటంటే ఈ టైంలో మాకు వెదర్ చాలా బాగుంటుంది. అంటే మనకి శ్రావణ మాసం వచ్చేసరికి ఇక్కడ ఇంకా సమ్మర్ నడుస్తూనే ఉంటుంది. కిడ్స్ కూడా ఇంకా సమ్మర్ హాలిడేస్ అయిపోలేదు. సో ఈసారి వీళ్ళు కూడా ఫుల్ డే పార్టిసిపేట్ చేశారు ఈ సెలబ్రేషన్స్లో. బట్ మనం ఇలా పూజలు చేసుకున్నప్పుడు ఒక్క విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. అంటే అగరబత్తులు లాంటివి కానీ, సాంబ్రాణి కానీ ఇలాంటివి ఎక్కువ వేసామనుకోండి, బాగా ఇల్లంతా పొగ నిండిపోయి ఫైర్ అలార్మ్స్ మోగుతాయి. మళ్ళీ అదో డేంజర్ అనమాట మనకి. సో ఇంకా ఫ్రెండ్స్ అందరూ వచ్చేసిన తర్వాత అందరం కలిసి అలా మన ఇండియన్ రూట్స్ని కనెక్ట్ చేసుకుంటూ అమ్మవారి హారతి పాటలు పాడుకుందామని ఫిక్స్ అయ్యాము. Wait. సో ఈ పూజలో అతి ముఖ్యమైన పార్ట్ అండ్ నాకు ఇష్టమైన పార్ట్ వచ్చేసి వాయినాలు ఇవ్వడం. సో ఇంకా ఫ్రెండ్స్ అందరికీ తాంబూలం ఇవ్వడం స్టార్ట్ చేశాను. ఇందులో కొంతమంది ఫ్రెండ్స్కి మనము ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అంటాం కదా, ఇవన్నీ తెలియవన్నమాట. ఎందుకంటే వాళ్ళు అందులో కొంతమంది తెలుగు వాళ్ళు కాదు. సో వాళ్ళకి నేను అదేంటో చెప్పి ఎవ్రీ టైం లాస్ట్ టైం కూడా నేను వాళ్ళకి చెప్పాను అనమాట. ఈసారి కూడా నన్ను వాళ్ళది గుర్తుపెట్టుకొని అడుగుతున్నారు తెలుగులో ఎలా చెప్పాలి ఏంటి అని. సో అదైతే చాలా ఇంట్రెస్టింగ్ కదా. వాళ్ళకి తెలియకపోయినా అడిగి ద సేమ్ని రిపీట్ చేశారనమాట మళ్ళీ. సో నేను తాంబూలం ఇచ్చేసి అందరి దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నాను.
నిమిషమా వచ్చింది అక్క మళ్ళీ ఒకసారి సూపర్ చెప్పాలి తెలిసినా తెలియకపోయినా చూడు నేను మేలు కదా అన్ని ఫెస్టివల్కి ఏ ఫెస్టివల్ వచ్చింది ఈ ఫెస్టివల్ వచ్చింది. ఫ్రెండ్స్ అందరికీ వాయినాలు ఇవ్వడం అయిపోయిన తర్వాత ఇంకా ప్రసాదం అండ్ డిన్నర్ ప్రోగ్రామ్ స్టార్ట్ అనమాట. నేనైతే ప్రసాదంలోకి పులిహోర, పాయసం, దద్దోజనం ఇలా అన్నీ సేమ్ మన ట్రెడిషనల్ ప్రసాదాలు ప్రిపేర్ చేశాను. నేనైతే ఈసారి పాయసం చేయడానికి ఇండియా నుంచి తెచ్చుకున్న ఇత్తడి గిన్నె యూజ్ చేశాను అనమాట. మా ఫ్రెండ్ నాకు గిఫ్ట్గా ఇచ్చింది. సో దాన్ని ఖచ్చితంగా అది వెయిట్ ఎక్కువ ఉన్నా కూడా తీసుకొచ్చాను ఇక్కడ వరకు. మా ఫ్రెండ్స్ అందరూ షాక్ అయ్యారు, ఇంత వెయిట్ ఉన్నది ఎలా తీసుకొచ్చావు అని అడిగారు అనమాట. మా ఇంటి వరలక్ష్మి పూజకి ఇలా మా ఫ్రెండ్స్ అందరూ ట్రెడిషనల్గా రావడము అండ్ అందరికీ నేను తాంబూలం ఇవ్వడము, అందరి దగ్గర నేను బ్లెస్సింగ్స్ తీసుకోవడము, ఇవన్నీ ఇలా చూస్తుంటే నాకైతే హౌస్ ఫుల్ ఆఫ్ ఫెస్టివ్ వైబ్స్ కనిపించాయి అనమాట. ఇలా ఉన్నప్పుడు మన ఇండియా గుర్తొచ్చేసింది. నాకైతే సింపుల్గా ఆర్గనైజ్ చేసుకున్నాను అనిపించింది, బట్ అందరికీ చాలా బాగా నచ్చింది అనమాట. హల్దీ కుంకుమ ఇవ్వడము, ఫ్రూట్స్ అండ్ స్మాల్ గిఫ్ట్స్, ఇదంతా వి జస్ట్ బ్యాక్ టు హోమ్ అనమాట. ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ అయితే ఆ రోజు రాలేకపోయారనమాట. ఆ రోజు వర్కింగ్ డే కూడా కదా, ఫ్రైడే అంటే. సో అలా మిస్ అయ్యాను కొంతమందిని. ఇక ఈ రోజు మొత్తం చాలా పీస్ఫుల్గా అండ్ ఫుల్ ఫీలింగ్గా అనిపించింది నాకైతే. వరలక్ష్మి పూజ సెలబ్రేట్ చేయటం వల్ల ఒక పాజిటివ్ ఎనర్జీ ఇంట్లో స్ప్రెడ్ అయ్యింది అనిపించింది. మన ట్రెడిషన్స్ని మనకి తెలిసినంతలో ఫాలో చేయడంలో ఒక బ్యూటీ ఉంటుంది కదా. అందరికీ చాలా 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 థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ బీయింగ్ పార్ట్ ఆఫ్ అవర్ సెలబ్రేషన్స్. మేము జర్మనీలో మా ఇంట్లో సెలబ్రేట్ చేసుకున్న ఈ వరమహాలక్ష్మి పూజ సెలబ్రేషన్స్ వీడియో మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా ప్లీజ్ లైక్, షేర్, కామెంట్.
అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ సంధ్యా కంచర్ల. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ స్టే బ్లెస్డ్ అండ్ స్టే కనెక్టెడ్.